ఎస్టీఆర్ మార్కెటింగ్ వారి శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీస్, కురిచెర్ రోడ్ దర్శి, మా బ్రాంచ్ పొదిలి రోడ్ దర్శి. మా వద్ద గృహ నిర్మాణాలకు కావలసిన సిమెంటు, స్టీల్, శానిటరీ వేర్, అన్ని కంపెనీల పెయింట్స్ మొదలగునవి లభించును. మరియు సూట్ రూమ్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి. ఎస్టీఆర్ మార్కెటింగ్ చైర్మన్. సెల్ 9959336938. దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మార్చి 1వ తేదీ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అందరూ వైద్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు పొందవచ్చునని గత ఏడాది మార్చిలో కూడా మెగా మెడికల్ శిబిరం నిర్వహించి 5,000 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వటం జరిగిందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆరోగ్యం నా బాధ్యత. ఈ మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాను. ఈ క్యాంప్లో అన్ని బ్రాంచెస్కి సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. జనరల్ సర్జరీ, ఆఫ్థమాలజీ, యూరాలజీ, కిడ్నీకి సంబంధించి కానీ కంటికి సంబంధించి ఆఫ్థమాలజీ, నరాల్ డాక్టర్, న్యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజీ, హార్మోన్స్, బీపీ, షుగర్ సంబంధితులు, ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకల్ స్పెషలిస్ట్, ఈఎన్టీ, చెవు ముక్కు గొంతు స్పెషలిస్ట్, కార్డియాలజీ, హార్ట్ స్పెషలిస్ట్, జనరల్ సర్జన్, యూరాలజీ, డెంటల్ సర్జన్, పంటికి సంబంధించిన డాక్టర్, గైనకాలజిస్ట్, చిన్నపిల్లల వైద్యులు, ఇప్పుడు పీడియాట్రిక్స్, ఇట్లా అందరూ కూడా దర్శి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ని నేను పిలిపించడం జరుగుతుంది. కావున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యాంప్లో టెస్టులు చేసుకొని మీకు ఆ డాక్టర్ దగ్గర సలహా తీసుకొని దానికి సంబంధించిన మనం టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ అంతా ఫ్రీగా అందజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం అయితే మా హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లేదా ఈహెచ్ఎస్ ద్వారా లేదా ఈ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను ఫ్రీగా ఆపరేషన్స్ చేపించే బాధ్యత నాది. లాస్ట్ మెగా మెడికల్ క్యాంప్ సుమారు 5,000 మందికి ఉపయోగపడింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి అందరూ వచ్చి మన క్యాంప్ని వినియోగించుకున్నారు. అట్లాగే ఈసారి కూడా అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత సంవత్సరంన్నరలో నాతో పాటు ప్రయాణించిన వాళ్ళు చాలా మందికి ఆరోగ్య సమస్యలు, దగ్గరగా చూసిన వాళ్ళ ఆరోగ్య సమస్యలతో వాటిని హెల్త్ లక్షణాలు నిర్లక్ష్యం చేసి ఆరోగ్య సమస్యలతో బాధపడటం చూశాను. అట్లాగే ఈ గడిచిన 1-2 నెలల్లో కొంతమంది స్ట్రోక్తో మరణించారు. ఈ మధ్య బాగా స్ట్రోక్, క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఏమాత్రం చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.